నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ నెల 30న నిర్వహించే వన మహోత్సవ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలి. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్. చిన్నతాడేపల్లిలో జరిగిన శ్రీ విఘ్నేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు అధికారులు దృష్టి పెట్టాలి. ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. టీడీపీ నాయకులు పసుమర్తి చందు భౌతిక కాయానికి పార్టీ జెండా కప్పి నివాళులర్పించిన మంతెన రామరాజు, వలవల బాబ్జీ, ముల్లపొడి బాపిరాజులు, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. విద్యుత్ సంస్కరణ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుల సంస్కరణ సభ నిర్వహించిన సిపిఎం నాయకులు. పర్యావరణ పరిరక్షణ నిమిత్తం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ నెల 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవం నిర్వహిస్తున్నట్లుగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆయన నిట్ క్యాంపస్ ఎదురుగా గల పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలుష్యాన్ని నివారించి పచ్చదనాన్ని పెంపొందించేందుకు వన మహోత్సవ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలని కోరారు. ప్రతి ఇంటికి ఒక మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, మాజీ కౌన్సిలర్ గురుజు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాలుష్యం తగ్గించే విధంగా పర్యావరణాన్ని కాపాడాలనే ఆలోచనతో ఇవాళ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అన్ని చోట్ల కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని వనం కార్యక్రమంగా ఈ ప్రభుత్వం రూపొందించడం, 30 తారీఖున పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం రాష్ట్రం అంతా చేపట్టే విధంగా అందరు అధికారుల్ని ఆదేశించడం కూడా జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు నిట్ కాలేజీ ప్రాంతంలో ఉన్న ఖాళీ స్థలంలో మరి ఇక్కడ 4-5 లైన్లు మొక్కలు పాతే విధంగా అన్ని చోట్ల ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ మనం మొక్కలు పాటే కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ దిగ్విజయంగా ముందుకు సాగాలని, మరి కాలుష్యాన్ని కొంచెం హరించేటువంటి పచ్చదనాన్ని తీసుకురావాలని చెప్పి మంచి ఆలోచనతో చేసి ఈ కార్యక్రమానికి ప్రజలందరూ సహకారాన్ని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఇంటికి ఒక మొక్కను పెంచండి, మరి పర్యావరణాన్ని కాపాడండి, కాలుష్యాన్ని తగ్గించండి అని చెప్పి కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మన మున్సిపల్ కమిషనర్ గారు, ఈ కార్యక్రమాన్ని ఇచ్చిన సూరిబాబు గారు, వీరన్న గారు, అదేవిధంగా మా రాంబాబు గారికి, దండగారు సర్పంచ్ గారికి, ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ఉదయపూర్ నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్లి అన్ని ఇళ్లలోనూ మొక్కలు నాటి కార్యక్రమం చేపట్టవలసిందిగా కోరుతున్నాం. తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో క్లీన్ అండ్ గ్రీన్ భాగంలో మనకి మొక్కలు నాటమని చెప్పి డిప్యూటీ సీఎం గారు ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా ప్రతి ఏడాది మనం నాటుతున్నాము. ఈ ఏడాది పాలిటెక్నిక్ కాలేజీ సమీపంలో స్థానిక గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా మొక్కలు నాటించడం జరిగింది. ఇక్కడ బ్లాక్ ప్లాంటేషన్ చేయమని చెప్పి అనుకున్నారు. ఇది బ్లాక్ ప్లాంటేషన్ చేయడానికి, మాస్ ప్లాంటేషన్ చేయడానికి అనుకూలమైన ప్రదేశం. పాలిటెక్నిక్ కాలేజీ స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేసి 30వ తేదీన మనకి ఒక మాస్ ఈవెంట్ చేయమని అన్నారు గవర్నమెంట్ నుంచి. ఇక్కడ కూడా ఒక ఈవెంట్ చేద్దామని అనుకుంటున్నాము. 30వ తేదీన ఇక్కడ క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాం జరుగుతుంది. అలాగే ఎన్ఐటి నుంచి హైవేకి వెళ్ళే దారి కూడా నీట్గా తయారు చేసి పార్కులో చేస్తే కొంతమంది దాతలు దాన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఈ ఏరియాని అందంగా చక్కగా చేయాలని అనుకుంటున్నాం. ఇలాగ పురపాలక సంఘంలో ప్రతి ఏరియాని తీసుకొని ఒక చక్కనైన ఎన్విరాన్మెంట్ కల్పించాలని కోరుకుంటున్నాం. ఎవరికేమైనా మొక్కలు కావాలంటే మేము ఇస్తాము. మీరు నాటి మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేసి 1 ఏడాది 2 సంవత్సరాలు బతికిస్తే జీవితాంతం మనకి అవి గాలినిస్తాయి, ఆక్సిజన్ ఇస్తాయి. మన మానవాళి మనుగడకి ఆక్సిజన్ ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి అందరూ మొక్కలు నాటండి. మొక్కలు నాటే వాళ్ళకి సపోర్ట్ చేయండి. తాడేపల్లిగూడెం రూరల్ మండలం చిన్నతాడేపల్లి గ్రామంలో తిరుమల సాయినగర్లో నూతనంగా నిర్మించిన శ్రీ విఘ్నేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ బుధవారం పాల్గొన్నారు.
ఆయనకు ఆలయ కమిటీ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ తాను దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆలయానికి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 10 లక్షల రూపాయలు మంజూరు చేయించినట్లు తెలిపారు. మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ వెంట కరి భాస్కర్ రావు, పచ్చిమట్ల సావిత్రి, బొద్దాని శ్రీనివాస్, చెన్నా జనార్దన్, మునగాల జితేంద్ర, ఆలయ కమిటీ పచ్చమట్ల బాలాజీ దంపతులు పాల్గొన్నారు. నమస్తే అండి. స్వామివారి గంగయ్యాదుల 500 అలాగే బాలికా మనోజు పరమేశ్వరుడు నమస్తే అస్తలంబోదర రాజా వరుణ ధ్రువందే శతమైశ్వర్యం శతమితి శతం దీర్ఘమాయు ఆయుక్షేవేంద్రియే సకల కార్యేషు దిగ్వి చిన్నతాటిపల్లి పంచాయతీకి సంబంధించిన తిరుమల సాయి ఎన్క్లేవ్లో మిత్రులందరూ వచ్చి నేను ఎండోమెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు మా కాలనీలో విజయ గణపతి ఆలయాన్ని నిర్మించుకుంటాం. మాకు శ్రీవాణి ట్రస్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం స్కీమ్లోంచి మాకు శాంక్షన్ చేయమని కోరటం జరిగింది. వాళ్ళు కోరిన వెంటనే మరి ఈ ప్రాంతం అంతా కూడా అన్ని రకాలుగా అభివృద్ధి జరగాలంటే ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలి. అంత ఇంట్రెస్ట్ తోటి వాళ్ళు భక్తితోటి వచ్చారు కాబట్టి తప్పనిసరిగా చేయాలి. వెంటనే మనం శాంక్షన్ చేయడం జరిగింది. శాంక్షన్ చేసిన వెంటనే శంకుస్థాపన ముహూర్తం కూడా లక్కీగా త్వరలో తొందర దగ్గరలో రావటం, శంకుస్థాపన చేసి పని మొదలుపెట్టి ఇవాళ ఇక మంచి దేవాలయాన్ని పూర్తి చేసుకుని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం చేయడం జరిగింది. ఆ విజయ గణపతి ఈ ప్రాంత ప్రజలందరికీ మేలు చేసి అందరికీ ఆయన ఆశీస్సులు అందజేసి ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండేలాగా ఆశీర్వదించాలని, ఈ ప్రాంతం అంతా కూడా మంచి అభివృద్ధి పథంలో నడవాలని ఆ విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఈరోజు విఘ్నేశ్వరుని దర్శించుకున్న ప్రతి ఒక్కరు కూడా మరి ఆనందోత్సవాలతో సంతోషంగా ఉండేలాగా వాళ్ళని ఆ భగవంతుడు ఆశీర్వదించాలని, కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చిన్న తాడేపల్లి గ్రామ పంచాయతీ తిరుమల సాయినగర్ నందు మా కాలనీలో సుమారుగా 40 మంది నివాసం ఉంటున్నారు. మా అందరికీ ఒక గుడి కట్టుకోవాలని ఆలోచన వచ్చినది. సరే మాకు కొంచెం దూరంగా మాకు దగ్గరలో ఎటువంటి గుడి లేకపోవడం వల్ల మన స్థానికంగా ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు అప్పటికి దేవాదాయ శాఖ మినిస్టర్గా ఉన్నారు. సరే మనకి వాణి ట్రస్ట్ ద్వారా ఇలా స్కీమ్ ఉందని ఒకటి తెలిసి ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా మాకు కావాలంటే వెంటనే తక్షణం అదే రోజు మాకు ఆ యొక్క స్కీమ్లో మా పేరు చేర్చి వెంటనే శాంక్షన్ ఇప్పించారు. వారు ఇప్పించిన తర్వాత వెంటనే శంకుస్థాపన చేసి ఈరోజు ఈ శంకుస్థాపన ప్రతిష్ట మహోత్సవం చేసుకున్నామంటే ఇంకా ఆయన ఇచ్చిన గ్రాంట్ అది. కాబట్టి ఆయన ఎప్పుడూ మేము కాలనీ వాసుల తరపున కృతజ్ఞతగా ఉంటామని తెలియజేసుకుంటున్నాం. అధికారులు గ్రామాల అభివృద్ధికి అవసరమైన కార్యక్రమాలపై దృష్టి సారించాలని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు సూచించారు. ఉంగుటూరు నియోజకవర్గ పరిధిలోని గణపవరం మండల పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ అర్ధవరం రాము అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ధర్మరాజు మాట్లాడుతూ గ్రామాలలో ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు, రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. సమావేశంలో తహసీల్దార్ అప్పారావు, ఎంపీడీఓ కె సూర్యనారాయణ, జడ్పీటీసీ సభ్యురాలు దేవారపు సోమాలక్ష్మి, వైస్ ఎంపీపీ సలాది రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకా ఎక్కడన్నా కూడా ఉంటే ప్రతి దాన్ని కూడా కంప్లీట్ చేసి రాబోయే కాలంలో మనం మంచినీటి సమస్యను తీర్చుకుంటాం. అలాగే మన సీసీ రోడ్లైనా డ్రైనేజీలైనా కూడా పూర్తిగా కంప్లీట్ చేసుకుని తీసుకోవచ్చు. ఇక్కడ నేను కొన్ని చూసి ఏంటంటే ఈ మండలంలో అందరూ కూడా ఒకరికి ఒకరు కోఆర్డినేషన్ లేక గ్రామంలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నట్టున్నాయి. అంటే మనం ఇండెప్త్ వెళ్తే కానీ
పూర్తిగా తెలియదు. ప్రతి గ్రామంలో మనం ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది, రాబోయే ఎలక్షన్లో తర్వాత అది ఎలక్షన్కి మనం ప్రతిదీ కూడా రాజకీయంగా కాకుండా మన గ్రామ అభివృద్ధి ముఖ్యంగా మీరందరూ కూడా కలిసికట్టుగా ఎవరి గ్రామం అంటే ఆ గ్రామం మీద మా గ్రామం బాగుండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూర్చుని మాట్లాడుకుని మీ గ్రామంలో ఏదైనా సరే స్కూల్స్లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. మీ స్కూల్స్లో ఇబ్బంది ఏంటి, అలాగే హాస్పిటల్ ఉంటే హాస్పిటల్ ఏంటి, రోడ్లు ఏంటి, ఈ మంచినీళ్ళు ఏంటని, అలాగే మనకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాటిని కూడా తీర్చుకునేటట్టు మీరు అందరూ కూడా కూర్చుని మాట్లాడండి. ఎందుకంటే ఇప్పుడు ఎంపీ గారు రాము గారు మాట్లాడుతా కొన్ని కళలు రావట్లేదు అన్నారు. అలాంటిది ప్రోటోకాల్ ఎక్కడ కూడా తప్పకుండా అధికారులు ప్రోటోకాల్ ప్రకారం మీ అందరూ కూడా చేయాలి కంపల్సరీ. ఎందుకంటే ఇది మనకి అధికారం వచ్చింది కదా అని మనం వేరేలా కాకుండా దేని అందరికీ కూడా యాజ్ పర్ రూల్ ప్రకారం మీ అందరూ చేయాలని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. అప్పుడే మనం సరైన పరిపాలన కూడా మనం అందించగలం అందరికీ కూడా. అలాగే మన గ్రామాల్లో కూడా ఈవోలైనా ప్రెసిడెంట్లు అందరూ కూడా అధికారులైనా ప్రజాప్రతినిధులైనా అందరూ కూడా కలిసి అసలు ఒక నిర్ణయం తీసుకుంటే మనకి ఎప్పటికీ కూడా ఈ ఇబ్బంది రాదు. ఏదైతే మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారో గ్రామాలను అభివృద్ధి చేస్తూ గ్రామానికి ఆర్థికంగా బలపడేటట్టు చేయాలనే ఆయన సిద్ధాంతం మొన్న గ్రామ సభల ద్వారా అందరికీ తెలియజేయడం జరిగింది. అంటే గ్రామాల యొక్క ఆస్తులు ఎక్కడ ఉన్నాయి, ఏమున్నాయని వాటిని రక్షించే విధంగా మనం సర్వే చేసుకుని ప్రతిదీ కూడా గ్రామ పంచాయతీలు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి కంపల్సరీ. మనం ఎందుకంటే ఎంఆర్ఓ గారు చెప్పినట్టు మనం ఎవరికి మన ఆస్తి గురించి మనం ఎవరికి నోటీస్ ఇవ్వక్కర్లేదు. గవర్నమెంట్ ఆస్తి గురించి దాంట్లో ఎవరున్నా సరే ఖాళీ చేయించి దాన్ని ఒక ఆదాయం పెరిగేటట్టుగా గ్రామ పంచాయతీకి దాన్ని ఒక మాస్టర్ ప్లాన్తో ఒక ప్లానింగ్ చేసుకుని గ్రామ పంచాయతీలని ఆర్థికంగా బలపడేటట్టు చేయవలసిన బాధ్యత మన అందరిపైన ఉందని మీ అందరికీ కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకున్నాం. పెదతాడేపల్లి గ్రామాన్ని శానిటేషన్ అభివృద్ధిలో జాతీయ స్థాయిలో ఈ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన కీలక వ్యక్తి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పసుమర్తి చందు మృతదేహం గ్రామానికి చేరటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పసుమర్తి చందు భౌతిక కాయాన్ని తొలిసారి చూడటానికి వచ్చిన అభిమానులు పార్టీ నాయకులతో పెదతాడేపల్లి పోటెత్తింది. మంచి నాయకుడు, మంచి వ్యక్తిగా గ్రామస్తుల అభిమానాన్ని చూరగొన్న పసుమర్తి చందు తన స్నేహితులతో కిర్గిస్థాన్ వెళ్లి దిగిన రోజే అక్కడ గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతదేహం అర్ధరాత్రికి పెదతాడేపల్లి వచ్చింది. తెలుగుదేశం పార్టీకు ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఆ పార్టీ తరపున జిల్లా టీడీపీ అధ్యక్షులు మంతెన రామరాజు, నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, జెడ్పీ మాజీ చైర్మన్ ముల్లపొడి బాపిరాజు, పార్టీ నాయకులు, గ్రామ సర్పంచి పోతుల అన్నవరం, గొర్రెల శ్రీధర్, ఏఎంసీ మాజీ చైర్మన్ పాతూరి రాంప్రసాద్ చౌదరి, మండల టీడీపీ అధ్యక్షులు పరిమి రవికుమార్లు చందు భౌతిక కాయంపై తెలుగుదేశం జెండా కప్పి ఘన నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ భౌతిక కాయాన్ని దర్శించి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు, వాడపల్లి సుబ్బరాజు, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు పాల్గొన్నారు. మా మిత్రుడు సోదర సమానుడు చందు మన మధ్యలో లేడనే విషయాన్ని మనం జీర్ణించుకున్న విషయం. ఎందుకంటే తనలో నాలుగులాగా ఈ మండలానికే నాయకుడు, ఈ కాన్స్టిట్యున్సీకి ఒక నాయకుడు మా చందు. ఏమి ఆశించకుండా పార్టీ కోసం దాదాపుగా తను యావదాస్తిని పాటు చేసుకున్న వ్యక్తి. ఎవరు చిన్న ఇబ్బంది కలిగినా మన కుటుంబానికి సహాయం అందించే వ్యక్తి. ఈరోజు మన మధ్యలో లేకపోవడం మన దురదృష్టం. ఇవాళ మన పార్టీకి కానీ కూటమికి కానీ చాలా తీరని లోటు. ఆ కుటుంబానికి కూడా నిజంగా చిన్నపిల్లలు మరి వాళ్ళందరినీ కూడా మరి మనందరూ కూడా హత్తుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లోడు, 10th క్లాస్ చదువుతున్న అమ్మాయి, మరి వాళ్ళ చిన్నపిల్లలు వాళ్ళని ఈ టైంలో మరి చందు లేకపోవడం ఆ కుటుంబానికి తీరని లోటు. మరి చందు యొక్క ఆత్మశాంతి కలగాలని మరి ఆ కుటుంబానికి తెలియజేసుకుంటూ వారి ఎప్పుడు మనం నేను ప్రమాణం కూటమిలో భాగంగా జరిగినటువంటి ఎలక్షన్లో కూడా పచ్చగానో కాన్స్టిట్యూన్సీలో ప్రజలకి ఏదైతే అందుబాటు కోసం ఎప్పుడు కూడా ఇక్కడ ఈ గ్రామానికి ఉప సర్పంచ్గా కానీ ఎంపీటీసీగా కానీ నేవదాస్తి పాలు చేసుకుని ఈరోజు మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరం. ఆయన మనశ్శాంతి కలగాలని కోరుకుంటారు. ఈ విధంగా ఆశీస్సుల వరకు
ధైర్యం విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఆయన లేని లోటు ఏదైతే ఉందో ఆ లోటు ఆ కుటుంబానికి ఏ అవసరం వచ్చినా కూడా స్థానిక శాసనసభ్యులు కానీ స్థానిక నాయకులందరూ కూడా చక్కగా అందరూ సపోర్ట్గా ఉండాలని కోరుకుంటున్నాం. హిందూ గారు లేకపోవడానికి పసుమూర్తి చంద్రు గారు మరి ఆకస్మికంగా మరణించడం అనేది తెలుగుదేశం పార్టీకి అలాగే కూటమికి కూడా తీరని లోటు అని చెప్పడం కష్టం. ఎందుకంటే ఎవరికి కష్టం వచ్చినా ఆ కష్టం తనదే అనుకుని మరి అందరికీ తలలో నాలుగుగా ఉండే చందు మన మధ్యలో లేదంటే మరి చాలా బాధాకరంగా ఉంది. ముఖ్యంగా ఈ పెత్తాడిపల్లి గ్రామానికి మరి అభివృద్ధి పదంలో నడిపించడానికి ఏ పనైనా సరే నాకు చెప్పండి అని చెప్పి మరి ఆ అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి. అలాగే ఇక్కడ ఎంపీటీసీ చేసేది సర్పంచ్గా ఉన్నాడు. తదుపరి మరి ముఖ్యంగా ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ఆ కష్టంలో తన దగ్గర డబ్బు ఉందా లేదా అని చూడడం లేదు. వెంటనే తన జేబులో డబ్బు ఉండగా ఎవరి దగ్గర ఒక్క పైసా కూడా తీర్చే మనస్తత్వం లేని వ్యక్తి, మనస్తత్వం కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి మన మధ్యన లేకపోవడం అనేది చాలా దురదృష్టంగా భావిస్తున్నాము. అలాగే మరి ఆ కుటుంబంలో చిన్నపిల్లలు, ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి అండగా నిలుస్తుందని చెప్పి, అలాగే మరి ఆయన ఆత్మకి భగవంతుడు శాంతి చేకూర్చాలని చెప్పి, అలాగే ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా 2000లో హైదరాబాద్ బషీరాబాద్లో జరిగిన విద్యుత్ సంస్కరణ వ్యతిరేక పోరాటంలో అమరులైన వారికి సంస్కరణ సభ పెంటపాడు ప్రజా సంఘాల కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. విద్యుత్ ఉద్యమంలో ప్రాణాలర్పించిన కామ్రేడ్ రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డిలకు జోహారులర్పించారు. ఈ సంస్కరణ సభలో సిపిఎం జిల్లా సెక్రటరియేట్ సభ్యులు చింతకాయల బాబురావు, మండల సిపిఎం కార్యదర్శి చెర్ల పుల్లారెడ్డి, సిఐటియు జిల్లా నాయకులు సిరపరపు రంగారావులు పాల్గొని మాట్లాడుతూ విద్యుత్ అమరవీరులకు జోహార్లర్పించారు. వర్ధంతి సభలో పూడి బాలాజీ, కరి సత్తిరెడ్డి, రాజేష్, శివ, ప్రభాకర్, ఎం త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. ఏ విద్యుత్ సంస్కరణలు ఆంధ్ర రాష్ట్రంలో అమలు జరపడం కోసం ప్రయత్నం చేసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు పెద్ద ఎత్తున ప్రజానికం మీద విద్యుత్ ఛార్జీలు మోపేదానికి సంస్కరణలు తీసుకొచ్చింది. దేశంలోనే సంస్కరణలు అమలు జరపడానికి మొట్టమొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఈ సంస్కరణలు అమలు జరిపేదానికి పూనుకుంది. ఆ విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది లక్షలాది మంది విద్యుత్ వినియోగదారులు విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఆ పోరాటాల యొక్క మరి చివరి ఘట్టంగా హైదరాబాద్ బషీరాబాద్లో ఆగస్టు 28వ తారీఖు 2000 సంవత్సరంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతుండగా ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఆ నిరసన ప్రదర్శన మీద పోలీసులను ఉపయోగించి దౌర్జన్యంగా దుర్మార్గంగా కాల్పులు జరిపింది. అనేక మంది గాయాలు పాలయ్యారు. వందలాది మంది మీద కేసులు పెట్టారు. మరి ఆనాడు వామపక్ష పార్టీలు అట్లాగే కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమంలో పాల్గొంది. మరి అక్కడ ఉన్నటువంటి వామపక్ష పార్టీల కార్యకర్తలు రామకృష్ణ, బాలస్వామి అట్లాగే కాంగ్రెస్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి మీద తుపాకు కాల్పుల ద్వారా ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం పట్టున పెట్టుకుంది. మరి సంస్కరణలు మేము కొనసాగిస్తామని చెప్పినటువంటి తెలుగుదేశం ఆ తర్వాత అనేక సంవత్సరాల పాటు విద్యుత్ ఛార్జీలను పెంచేదానికి సాహసించలేదు. దురదృష్టం ఏంటనంటే ఆ తర్వాత తెలుగుదేశం తర్వాత ఏర్పడిన వైఎస్ఆర్ పార్టీ గత 24 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజానికం మీద భారాలు మోపేదానికి ప్రయత్నం చేస్తున్నారు. విద్యుత్ ఛార్జీల ఉద్యమం జరిగి 24 సంవత్సరాలు పూర్తవుతుంది. 24 సంవత్సరాల్లో 10 సంవత్సరాల పాటు అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం కానీ తాదాత్మ్య ప్రభుత్వం కానీ విద్యుత్ ఛార్జీలు పెంచడం సాహసం చేయలేదు. కారణం ఏంటంటే ఆ వేళ
2000 సంవత్సరంలో బషీరాబాద్లో లక్షలాది మంది ప్రజానీకం ఉవ్వెత్తున కరెంటు ఛార్జీలు మేము తట్టుకోలేము, చాలా భారం అయిపోయని చెప్పి పెద్ద ఎత్తున అక్కడ బషీరాబాద్ దగ్గరికి వస్తే అక్కడ పోలీస్ కాల్పులతో తెలుగుదేశం ప్రభుత్వం దుర్మార్గంగా 3 కార్యకర్తలను పొట్టన పెట్టుకుంది. ఆనాడు జరిగిన ఉద్యమం 10 సంవత్సరాల పాటు ఏ ప్రభుత్వం కూడా కరెంట్ ఛార్జీలు పెద్ద సాహసం చేయలేదు. కానీ మధ్యకాలం 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాం మనం. విద్యుత్ సంస్కరణ చట్టాలు తీసుకొచ్చి దాంట్లో సర్దుబాటు ఛార్జీలని, కస్టమర్ ఛార్జీలని, అదనపు ఛార్జీలని రకరకాల పేర్లతోటి ప్రజల మీద భారాలు మోపుతున్నాం చూస్తున్నాం మనం. కరెంటు బిల్లు గతంలో 2 మాసాలకు ఒకసారి కరెంటు బిల్లు వచ్చింది. అలాగే నెలకి కూడా కరెంటు బిల్లు వస్తుంది. 2 నెలలకు వచ్చే కరెంటు బిల్లు కన్నా నెలకు వచ్చే కరెంటు బిల్లు అదనపు భారంతో ఇవాళ ప్రజలు కరెంటుని వినియోగించాలో మానేయాలో అర్థం కాని పరిస్థితులు ఇవాళ తయారయ్యారు. అటువంటి పరిస్థితులు సంస్కరణలని వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీ, వామపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. దాన్ని ఇవాళ ఉన్న రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చింది. ఈ తెలుగుదేశం ప్రభుత్వం అయినా ఛార్జీలు తగ్గించి ప్రజల యొక్క మనోభావాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాను. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. గత 5 సంవత్సరాల్లో వాణిజ్య పన్నుల శాఖలో నిర్వహిస్తోన్న కేంద్రీకృత విధానాలను తక్షణమే రద్దు చేసి 2019కు ముందున్న విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టి అధికారులను వికేంద్రీకరణ చేయాలని ఏపీ కమర్షియల్ ట్యాక్సెస్ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష ఉపాధ్యక్షులు పిజే శేషకుమార్ సతీష్లు డిమాండ్ చేశారు. ఏలూరు జాయింట్ కమిషనర్ కార్యాలయం పరిధిలోని అన్ని వాణిజ్య కార్యాలయాల్లో భోజన విరామ సమయాల్లో ఉద్యోగులు తమ అభ్యర్థనను తెలియజేశారు. ప్రాంతీయ కార్యాలయాలు సిఆర్బీలను రద్దు చేసి సర్కిల్ వ్యవస్థలను బలోపేతం చేయాలని కోరారు. గత 5 సంవత్సరాలుగా వాణిజ్య పన్నుల శాఖలో జరుగుతున్న అక్రమాలని ఖజానాకి మొత్తం 90% నిధులు కల్పించే ఒక శాఖ ఏదైనా ఉందంటే అది జిఎస్టీ శాఖ. ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉన్నతాధికారులు ఏదైతే రాష్ట్రంలో జిఎస్టీ మన వాణిజ్య పన్నుల శాఖలో 4 జోన్లు ఉన్నాయి. ఆ 4 జోన్లకి సంబంధించి కొత్తగా ఇదివరకు ఉన్న సర్కిల్ వ్యవస్థను ఏదైతే మన 4 జోన్లకు సంబంధించి సర్కిల్ వ్యవస్థను బలహీనపరిచి రీజనల్ ఆఫీసులు అని చెప్పి రీజనల్ కార్యాలయాలు 3 ఏర్పాటు చేశారు. దానికి అధికారుల కింద, అత్యున్నత అధికారుల కింద ఏదైతే గతంలో ఏసీబీ కేసుల్లో నిర్ధారణ జరిగి ఎంక్వైరీ జరిగి వాళ్ళపైన యాక్షన్ తీసుకున్న మళ్ళీ వాళ్ళు పాత ప్రభుత్వంలో మేనేజ్ చేసుకుని మళ్ళా వాళ్ళు పోస్టింగ్లు తీసుకుని
అదన్నీ ఏమీ లేదని చెప్పేసి మసిపూసి మారేడుకాయ చేసిన వాళ్ళకి ఆ రీజనల్ కార్యాలయాల ఉన్నత స్థానాలు కల్పించి 4 జోన్లు ఉన్న రాష్ట్రానికి 3 జోన్ల కింద ఇచ్చి పరిపాలించుకోమని సామంతరాజులా పరిపాలించుకోవడానికి వాళ్ళు పన్నిన పన్నాగంలోని వాళ్ళ హక్కులు వాళ్ళ యొక్క అధికారాన్ని జాగ్రత్త పరచుకోవడానికి కింద సర్కిల్ వ్యవస్థ నిర్వీర్యం చేశారు. ఏదైతే రాష్ట్ర ఖజానాకి అత్యధిక వాటా తెస్తామని ఏర్పాటు చేసిన రీజనల్ కార్యాలయాల్లో 90% వరకు ఇప్పుడు చేసిన తనిఖీలు కానీ ఆడిట్లు కానీ అప్పీల్కి వెళ్ళిపోయింది. వాళ్ళు రాష్ట్ర ఖజానాకి ఆ 10% నిధులు తెచ్చింది వాళ్ళ కార్యాలయాల నిర్వహణకి వాళ్ళకి అయిన ఖర్చుల కంటే చాలా తక్కువగా ఉంది. ఇదివరకు ఉన్న సర్కిల్ వ్యవస్థ వచ్చిన రాష్ట్ర ఖజానా నిధుల కంటే ఇప్పుడు ఈ ప్రాంతీయ కార్యాలయ ఏర్పాట్లు చేసి సర్కిల్ వ్యవస్థ నిర్వీర్యం చేసి జాయింట్ కమిషనర్ స్థాయి నుంచి అటెండర్ స్థాయి వరకు కూడా వాళ్ళ కబంధహస్తాలు గుప్పిట్లో పెట్టుకుని ఆ జాయింట్ కమిషనర్ నుంచి జిఎస్టీలు కింద సబార్డినేట్ ఆఫీస్ సబార్డినేట్ వరకు పూర్వ వైభవాన్ని తొంగలో తొక్కేశారు. నేను 2012లో ఏపీఎస్సి గ్రూప్ 2 రిక్రూట్మెంట్ ద్వారా డిపార్ట్మెంట్లోకి వచ్చాను. నేను వచ్చిన కొత్తలో ఏసీటీఓ అంటే బాగుంటుందని చెప్పేసి కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఆప్షన్ ఇచ్చేసి వచ్చేసాను. నేను వచ్చిన కొత్తలో ఉన్న డిపార్ట్మెంట్ వేరు, ఇప్పుడు వేరుగా అయిపోయింది. అప్పుడు ఏసీటీఓ అంటే రిజిస్ట్రేషన్స్ ఇస్తూ వ్యాట్ వెహికల్ ట్రాఫిక్ చెక్ చేస్తూ అధికారాలు చాలా బాగుండేవి. ఇప్పుడు తర్వాత జిఎస్టీ వచ్చాక మాకు రిజిస్ట్రేషన్ పవర్ కూడా లేదు, రిజిస్ట్రేషన్ లేదు, వెహికల్ ట్రాఫిక్ చెక్ బయటకు వెళ్ళి చెక్ చేయడానికి ఏం లేదు. ఎంతసేపు ఆఫీస్లో వాళ్ళు చెప్పిన వర్క్ ఎంతసేపు స్క్రూట్నీ చేయడానికి వరకే ఉండిపోయింది. అధికారాలు కూడా ఏమీ లేవు. అది కూడా ఏదైనా చెప్తేనే వర్క్, లేదంటే లేదు. అలా వచ్చి రావడం, కూర్చోవడం, రిటర్న్లు వేసారా లేదా చూసుకోవడం, వెళ్ళిపోవడం, ఇలా అయిపోయింది వర్క్. అసలు ఈ డిపార్ట్మెంట్లోకి ఎందుకు వచ్చామని అనిపిస్తుంది. ఎన్నో డిఫరెంట్ సబ్జెక్ట్స్ చదువుకొని వచ్చాం ఈ డిపార్ట్మెంట్లోకి. చాలా బాగుంటుంది. దాదాపు 12 ఏళ్ళుగా మాకు ప్రమోషన్ లేదు, ఏమి లేదు. మాతో పాటు వచ్చిన ఇతర డిపార్ట్మెంట్లో అందరికీ కూడా ప్రమోషన్స్ వచ్చేసాయి, మాకైతే ఏ ప్రమోషన్ లేదు. వచ్చినప్పటి నుంచి ఎలాగుందో అలాగా మొత్తం అధికారాలన్నీ కూడా పై స్థాయిలోనే ఉన్నాయి. మాకంటూ సపరేట్గా వర్క్ కానీ, టాస్కులు కానీ, లాగిన్లు కానీ ఏమీ లేవు. సో ఈ వ్యవస్థ అయితే మారిపోవాలి. మాకు కూడా ఒక అధికారాలు ఉండి మేము వర్క్ చేసేలాగా ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్లపై మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ చేస్తున్న విమర్శలు సరికాదని జనసేన నాయకులు అన్నారు. బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో జనసేన పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ, పెంటపాడు జనసేన అధ్యక్షులు పుల్లా బాబీ, జనసేన నాయకులు నీలపాల దినేష్ పాల్గొన్నారు. వీరు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న పవన్ కళ్యాణ్ పైన, నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న బొలిశెట్టి శ్రీనివాస్ పైన చేస్తున్న విమర్శలను వీరు ఖండించారు. రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొట్టు సత్యనారాయణ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరిగింది. మరి ఏదైతే విలేజ్లో ఏదైతే పాడైపోయిన రోడ్లు ఉన్నాయో అవన్నీ కూడా కొబ్బరికాయలు కొట్టి మన డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి ఏదైతే ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఆయన వచ్చిన సుమారు 100 రోజుల్లోనే ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. గ్రామ పంచాయతీలు సర్పంచులనే పట్టించుకోలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన చెప్పే విధం అయితే ఒకటి పంచాయతీలను కూడా నగరాల కింద చేయాలని ఒక ఆలోచనతోటి ఈరోజు ఆయన పోస్టుగా కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు పంచాయతీ సర్పంచులు కూడా విలువ వచ్చే విధంగా అక్కడ కొన్ని 11 కోట్ల రూపాయలు పంచాయతీలకి ఇవ్వాలని ఆయన చెప్పడం కూడా చాలా ఆనందకరమైన విషయం. మన ఏదైతే ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు నీతి నిజాయితీ పాలనతో ఒకటే అధికారులకు చెప్పాడు, ఎవరైనా కరప్షన్ చేస్తే ఇక్కడి నుంచి మీరే వెళ్ళిపోండి, కరప్షన్ లేని వ్యక్తులే తాడేపూడి నియోజకవర్గంలో పనిచేయాలని చెప్పిన ఏకైక వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. పవన్ కళ్యాణ్ నాటి నాయకుడు రాజకీయాలకే వని తెచ్చిన నాయకుడు. ఇవాళ ప్రపంచం అంతా మాట్లాడుకుంటుందంటే ఆంధ్రప్రదేశ్ యొక్క మన జరిగిన సార్వత్రిక ఎన్నికల గురించి, అది కేవలం ఒక పవన్ కళ్యాణ్ గురించి. గ్రామ సభలు నిర్వహించి గ్రామ సభల్లో తీర్మానాలు చేయండి, మనకి గ్రామాలకి ఏం కావాలో అవన్నీ తీర్మానాలు చేయండి, అవన్నీ దశల వారీగా మనం పూర్తి చేద్దామని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక నిబద్ధతతో, ఒక నియమావళితో ముందుకెళ్తున్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని మీరు విమర్శించడానికి తగదు. ఎందుకంటే మన నియోజకవర్గంలో బొలిశెట్టి శ్రీనివాస్ గారు 4వ తారీఖున ఎలక్షన్ రిజల్ట్ వస్తే తెల్లవారుజామున 6 గంటలకే అధికారులతో సమీక్ష చేసి ఈ రోడ్ల పరిస్థితి ఏంటి, ఎన్ఆర్జీఎస్ ద్వారా మనం ఏం తేవాలని నియోజకవర్గంలో స్టేట్ లోనే నియోజకవర్గానికి ప్రప్రథమంగా నిధులు తెచ్చి వర్కులు మొదలెట్టిన
ఘనత బొలిశెట్టి శ్రీనివాస్ గారు. అసలు ఆ పంచాయతీలకి ఇవన్నీ తెచ్చే విధంగా ఫస్ట్ టైం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం గ్రామ సభలు పెట్టి ప్రతి గ్రామాల్లో ప్రతి పని కూడా ఎలా చేయాలి, ఎలా వెళ్ళాలి పంచాయతీలు అని చెప్పి నియోజకవర్గాన్ని ఎలా చూస్తున్నారో పంచాయతీలను కూడా అలాగే తీర్చిదిద్దే విధంగా ఆయన రూపకల్పన చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఫస్ట్ నెంబర్ 1 స్టేట్ లో ఎక్కడ విధంగా నిధులు తీసుకొచ్చి ప్రతి రోడ్ని శశి కాలేజీ పిల్లలు ఈ రోజు ఆనందంలో ఎంత బాగా హ్యాపీగా ఉన్నారంటే మొన్న ఆనందానికి అద్దులేదు. నేను ఒకటే చెప్తున్నాను, ఈ మా బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నా లేకపోయినా కష్టం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు కాబట్టి, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఉంటారు కాబట్టి ప్రతి సమస్యని తీసుకుని ఎవరైనా వస్తే పని చేసి పెట్టి పంపిస్తున్నారు. ఈ రోజు కూడా ఇప్పుడు ఆయన ఎవరైనా వచ్చారంటే డైరెక్ట్ గా ఆయన దగ్గర రావచ్చు. తాడేపల్లిగూడెం పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ కొండలరావు ఆధ్వర్యంలో జిఎంఆర్ జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలో హెల్మెట్ వాడకంపై అవగాహన కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం నిర్వహించారు. విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ట్రాఫిక్ ఎస్ఐ కొండలరావు మాట్లాడుతూ బైక్ నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మైనరులైన విద్యార్థులు బైక్ నడిపితే కేసులు నమోదు చేస్తామన్నారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వారు యాక్సిడెంట్లకు గురి అవుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ విఎస్ఎన్ శ్రీనివాస్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. మీ తాడేపల్లిగూడెం పట్టణంలో వచ్చే ప్రజలందరూ కూడా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ లేకపోతే మనకి ఇదివరకు చిన్న ఫైన్ పడేది, ఇప్పుడు చాలా ఎక్కువ ఫైన్ పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించాలి. అలాగే లైసెన్స్ లేకుండా వస్తే కనుక ఇదివరకు ఫైన్ తక్కువ ఉండేది, ఇప్పుడు ఫైన్ ఎక్కువ పడుతుంది, ప్లస్ శిక్ష కూడా పడుతుంది. కాబట్టి ఎటువంటి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పట్టణంలోకి రావద్దు. అలాగే మైనర్ బాలలకి బళ్ళు ఇచ్చి పంపుతున్నారు. వాళ్ళ వల్ల వాళ్ళకి పిల్లలకి ఫైన్ పడటమే కాకుండా తల్లిదండ్రులకు కూడా శిక్ష పడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మైనర్ బాలికలకు కానీ బాలులకు కానీ మీరు బళ్ళు ఇచ్చి పంపొద్దు. ఎట్టి పరిస్థితుల్లో ట్రిపుల్ రీడింగ్ కానీ, ర్యాషన్ నెగ్లిజెన్సీ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కానీ, హెల్మెట్ లేకుండా కానీ, సెల్ ఫోన్ మాట్లాడుతుండగా కానీ చేస్తే చాలా తీవ్రమైన పరిణామాలకి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించి మాకు సహకరించి మన కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి ట్రాఫిక్ రూల్స్ గురించి మన పట్న ఎస్ఐ గారు కొండలరావు గారు వచ్చి పిల్లలను ఉద్దేశించి ఈవ్ టీజింగ్ గురించి, ట్రాఫిక్ రూల్స్ గురించి, అట్లాగే హెల్మెట్ యొక్క ఇంపార్టెన్స్ గురించి విపులీకరంగా తెలియజేశారు. స్టూడెంట్స్కి అవేర్నెస్ తీసుకొచ్చి స్టూడెంట్స్లో చైతన్యం తీసుకొచ్చారు. ఈ తరపున మరి కళాశాల తరపున, మేనేజ్మెంట్ తరపున పోలీస్ సిబ్బందికి, అట్లాగే మన ఎస్ఐ కొండలరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు మన కళాశాలలో ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ. స్థానిక 19వ వార్డులో బుధవారం శ్రీ సంతాన గణపతి స్వామివారి 30వ వార్షికోత్సవ మహోత్సవాల రాట మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ వైస్ చైర్మన్ బొడ్డు సాయిబాబా ముఖ్య అతిథిగా వచ్చేశారు. ఆయన మాట్లాడుతూ ఆలయ కమిటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు. సంతాన గణపతి ఆలయం కమిటీ వారు మరి 30వ వార్షికోత్సవం మరి ఈ వినాయక చవితి మహోత్సవాలకి రాట ముహూర్తాన్ని 11 గంటల 1 నిమిషానికి చేశారు. మరి చాలా సంతోషం. మరి ఏదైతే ఈ 30 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఈ వినాయక ఉత్సవాలు ఎంతో వైభవపేతంగా మరి పూజా కార్యక్రమాలు కానీ, దానికి సంబంధించి అన్నదానం కార్యక్రమాలు కానీ ఎంతో వైభవంగా చేస్తూ ఉంటారు. ఈ కమిటీ వారు చాలా భక్తి శ్రద్ధలతో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో సహాయ సహకారాలు అందించి మరి అందరూ చేదోడు వాదోడుగా ఉండి ఈ ఉత్సవాలను ఎంతో విజయవంతంగా చేస్తున్నారు. ఇటువంటి చక్కని మంచి కార్యక్రమానికి పాలు పంచుకునే అవకాశం ఇచ్చినందుకు ఈ కమిటీ వారందరినీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ 30 సంవత్సరాల నుంచి కూడా కమిటీ సభ్యులు ఎంతో నియమ నిబంధనలతో నిష్ఠతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు ఇక్కడ చేయడం నిజంగా అభినందనీయం. మట్టి విగ్రహాన్ని పెట్టి పర్యావరణానికి కూడా హాని కలిగే పర్యావరణాన్ని కాపాడుతూ కూడా మట్టి విగ్రహంతోనే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ప్రతిమను ఉంచడం, అనేక పూజా కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు ఇక్కడ ఆలయంలో ఎవరైతే గణపతి శ్రీ సంతాన గణపతి ఆలయం వద్ద వచ్చే భక్తులకి ప్రసాదాలు అందించడం చాలా గొప్పగా, అదే చివరి రోజున ఊరేగింపు, అన్న సమారాధన కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది.
శ్రీ సంతాన గణపతి స్వామివారి 30వ వార్షికోత్సవ మహోత్సవములు ఈరోజు ఉదయం 11 గంటల 1 నిమిషానికి పందిరరాట వేసి ప్రారంభించడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరంలాగే స్వామివారికి పల్లకి సేవలు, అన్నదాన కార్యక్రమాలు, హోమాలు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరంలాగే 50 మంది భక్తులందరూ కూడా స్వామివారి ఈ యొక్క పూజా కార్యక్రమాలకి, అన్నదాన కార్యక్రమాలకి సహకరించి స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాము. తాడేపల్లిగూడెం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ అమరవీరుల 24వ వర్ధంతి సభ బుధవారం జరిగింది. కార్యక్రమంలో సిపిఎం పట్టణ నాయకులు సిరపరపు రంగారావు, కరెళ్ల రామకృష్ణలు పాల్గొని 2000లో జరిగిన విద్యుత్ ఛార్జీల ఆందోళనలో జరిగిన కాల్పుల ఘటనను వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ కార్పొరేట్ల చేతిలో చెక్కి సంస్కరణల పేరుతో సామాన్య మధ్యతరగతి ప్రజలపై భారం మోపుతున్నారని విమర్శించారు. విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గొన్నబత్తుల నాగేశ్వరరావు, జవాది శ్రీను, కరక వెంకట్రావు, నరమాల కృష్ణ, మెట్రెడ్డి రమణ, గొర్రెల సతీష్, పైలు చిన్న, సిద్దిరెడ్డి శేషు, అడప లోవా, ఎడవల్లి వెంకట దుర్గారావు, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. అంటే 2020లో ఆగస్టు 28వ తారీఖున వామపక్షాలు పిలుపునిచ్చాయి. పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలను నిర్వహించారు. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా హైదరాబాదులో, బషీరాబాదులో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తున్న క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ కూడా ఆనాడు ప్రతిపక్షంగా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా వామపక్షాలు చేస్తున్న ఉద్యమానికి వాళ్ళు కూడా ఈ పోరాటంలో భాగస్వాములుగా పాల్గొనడం అనేది కూడా జరిగింది. కానీ ఉద్యమం మరి పెద్ద ఎత్తున విద్యుత్ సవరణ గురించి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తే మరి ప్రభుత్వం దుర్మార్గం అంటే పోలీసు యంత్రాంగంతో గుర్రాలతో కూడా తొక్కించిన సందర్భాలు కూడా ఉన్న సంఘటనలు ఉన్నాయి. మరి విద్యుత్తు ఆ రోజున మరి బాలకృష్ణ, విష్ణువర్ధనం, బాలస్వామి ముగ్గురు కూడా ప్రాణాలు అర్పించారు ఆ రోజున. మరి ఈ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన వీరులు, అమరవీరులు త్యాగం ఫలితంగా మరి చంద్రబాబు నాయుడు కానీ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కానీ 10 సంవత్సరాల చిల్లర విద్యుత్ మరి రేట్లు పెంచకుండా అలా నిలుపుదల చేయడం అని కూడా జరిగింది. ప్రభుత్వాలు ప్రపంచ బ్యాంకు షరతులకు లొంగి విద్యుత్ ఛార్జీలు పెంచొద్దని, విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ సిపిఎం, ప్రజా సంఘాల, వామపక్షాల ఆధ్వర్యంలో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాదులో బషీరాబాద్లో చేపట్టినటువంటి విద్యుత్ ఉద్యమం మహా ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమంలో అప్పుడు సక్సెస్ అయింది. ఆనాడు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అక్కడ ఉద్యమం చేపట్టిన వారిపై పాశవిక దాడులు జరిపారు. ఆ దాడిలో రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వాములు ముగ్గురు కూడా అమరవీరులు అయ్యారు. ఆ ఉద్యమం చేపట్టిన తర్వాత కొన్నాళ్ళ పాటు విద్యుత్ ఛార్జీల మీదకి కానీ పెంచడం మీదకి కానీ లేకుండా ప్రభుత్వాలు భయభ్రాంతులుగా చేయడం జరిగింది. అయితే మరలా ప్రపంచ బ్యాంకు షరతులకు లొంగి చాప కింద నీళ్ళగా విద్యుత్ ఛార్జీలను అనేక రకాల ఛార్జీల పేరుతో ఒక్కొక్కటిగా పెంచుకుంటూ పోతూ ఉన్నారు. స్థానిక రామచంద్రరావుపేటలోని శ్రీకృష్ణ మందిరంలో బుధవారం కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా దత్తాత్రేయ హోమం, సుదర్శన హోమం నిర్వహించారు. గణపతి పూజతో ప్రారంభించి నవగ్రహ మండపారాధన, కలశ స్థాపన గావించారు. స్వామివారికి, అమ్మవారికి, గురువులకు అష్టోత్తర పూజలు జరిపారు. ఈ పూజలలో మందిర అధ్యక్షులు కొర్లేపర పాండురంగారావు, వివి సత్యనారాయణ శర్మ, కామాక్షి దంపతులు, మేడపాటి సత్యరెడ్డి, నాగలక్ష్మి దంపతులు పాల్గొన్నారు. శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరం ముందు శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున దశమి బుధవారం కృష్ణ పరమాత్మకి విశేషమైనటువంటి ప్రీతికరమైన రోజున ఉదయం నుంచి కూడా శ్రీకృష్ణమూర్తి స్వామివారికి సహస్ర తులసీ దళార్చనలు, విశేష పూజా కార్యక్రమాలు నిర్వర్తించడం జరిగింది. ఉదయం నుంచి కూడా స్వామివారికి ఈ యొక్క సుదర్శన హోమము, దత్తాత్రేయ హోమం నిర్వహించబడుతూ ఉన్నది. గణపతి పూజ, పుణ్యాహవాచనము, రక్షాబంధనము, అలాగే స్వామివారికి కలశ స్థాపన, సహస్రనామార్చనలు ఇవన్నీ పూర్తి చేసుకుని ఇప్పుడు శ్రీ దత్తాత్రేయ స్వామివారికి
సుదర్శన స్వామివారికి, శ్రీకృష్ణ పరమాత్మకి, నవగ్రహములకు ఇత్యాది దేవతలందరికీ కూడా చతుర్విధ హవనము 4 విధాలుగా హవనము చేయించు తదుపరి పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతున్నది. ఈ శ్రీకృష్ణ యోగధ్యాన మందిరంలో శ్రీకృష్ణాష్టమి వేడుక సందర్భంగా రేపు ఈ రోజున సుదర్శనము జరుగుతుందనే మన బ్రహ్మగారు చదివించారు. అదేవిధంగా రేపు గీతాపారాయణ కార్యక్రమం ఉంది. శుక్రవారం నాడు పుష్పోత్సవం జరుగుతుంది స్వామివారికి. ఆదివారం రోజున అన్న సమారాధన కార్యక్రమం ఉంది. అంచేత 50 మంది భక్తులు ఈ కార్యక్రమాలకు ఇచ్చేసి భగవంతుడి అనుగ్రహానికి పాత్రుడు కావాల్సిందిగా కోరుతున్నాం. తాడేపల్లిగూడెంలో సెప్టెంబర్ 21, 22 తేదీలలో జరగబోవు ఐఎఫ్టియు జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కెవి రమణ, రామ్మోహన్, ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకట్రావు, సహాయ కార్యదర్శి మామిడిదాన వరప్రసాద్ పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక విమలా నగర్లో మామిడిదాన వరప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా నాయకులు పాల్గొని మాట్లాడారు. అసంఘటిత కార్మిక వర్గానికి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం వైఖరిని విమర్శిస్తూ కార్మికోద్యమాన్ని బలోపేతం చేయడాన్ని రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. జిల్లా రాజకీయ శిక్షణ తరగతులు తాడేపల్లిగూడెంలో సెప్టెంబర్ 21, 22 తారీఖున ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ ఆదేశాలతో ఈరోజు తాడేపల్లిగూడెంలో ఐఎఫ్టియు ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం వేశాం. ఈ సమావేశంలో ఈరోజు నుంచి రాజకీయ ప్రసారం చేయాలని చెప్పేసి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి, దేశంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల మీద దిశ నిర్దేశించడానికి ఈ క్లాసులు ఎంతగానో దోహదపడతాయనే ఉద్దేశంతో ఈ క్లాసులు తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్లాసుల్ని కార్మిక వర్గం అందరూ కూడా పాల్గొని ఈ క్లాసులను జయప్రదం చేయవలసిందిగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. స్థానిక వినాయక నగర్లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ వినాయక చవితి ఉత్సవాల రాటముహూర్తం కార్యక్రమం బుధవారం జరిగింది. ఉదయం 8 నిమిషాలకు రాటముహూర్త కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవాధ్యక్షులు మాదాసు సత్యనారాయణ, అధ్యక్షులు సొడసాని రాము, ఉపాధ్యక్షులు కురుమల్ల శివ, సెక్రటరీ సింగులూరి నాగవెంకటరమణ, బత్తుల రామకృష్ణ, మాదాసు రాజు తదితరులు పాల్గొన్నారు. రానున్న 7వ తారీఖు వినాయక చవితి మహోత్సవాల సందర్భంగా మన తాడేపల్లిగూడెంలో, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో 6, 11 వార్డులకు సంబంధించిన వినాయక నగర్లో వేయించేసినటువంటి శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి వినాయక చవితి మహోత్సవాల సందర్భంగా ఈరోజు రాట ముహూర్తం వచ్చింది. ఈ కార్యక్రమానికి పెద్దలు, అతిథులు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమానికి విచ్చేశారు. మన సోడసాని రాము గారు ప్రెసిడెంట్గా ఈ సంవత్సరం నిర్వర్తిస్తున్నారు. గౌరవ మాదా సత్యనారాయణ గారు, ఆలయ ఇన్ఛార్జి మాదాసు రాజు గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం మాదిగా ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా చేయాలని సంకల్పించాం. ఆ స్వామి దయ వల్ల ప్రతి ఒక్కరు కూడా విలువగా చందాలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించి వినాయక చవితి ఉత్సవాల్లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కాగలని కోరుకొని ప్రార్థిస్తున్నాం. రేషన్ కార్డుదారులకు ఇచ్చే బియ్యం బ్లాక్ మార్కెట్కు వెళ్లకుండా గట్టి నిఘా పెట్టాలని, అందుకు టాస్క్ ఫోర్సుల కమిటీల ద్వారా నిరంతర దాడులు చేయాలని రాష్ట్ర వినియోగదారుల సంఘం ఉపాధ్యక్షులు ఏఆర్కే హనుమంతరావు సివిల్ సప్లైస్ మంత్రి అధికారులకు ఫిర్యాదు చేశారు. కోటా బియ్యాన్ని 14 రూపాయలకు కొనుగోలు చేస్తూ కొందరు అక్రమ వ్యాపారం చేస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. స్థానిక పాతూరు శివారు కరకట్టు యూత్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం వినాయక చవితి ఉత్సవానికి సంబంధించి రాట ముహూర్తం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కరకట్టు యూత్ సభ్యులు, పాతూరు యూత్ సభ్యులు పాల్గొన్నారు. తొలుత కొబ్బరికాయ కొట్టి పూజలు చేసి ఉత్సవ పనులను ప్రారంభించారు. స్థానిక ఏలూరు రోడ్డులోని శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కాగా ఆలయ ధర్మకర్త ఈలినాని ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాల ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. బుధవారం ఉదయం నుంచే కూడా స్వామివారికి విశేషమైనటువంటి పంచామృత అభిషేకములు, అలాగే సహస్రనామ గరిక పూజ కార్యక్రమాలన్నీ కూడా
అత్యంత వైభవపేతంగా స్వామివారికి మేము అభిషేకాలు చేయడం జరిగింది. అలాగే ఈరోజు గణపతి నవరాత్రులు పురస్కరించుకుని పందిర్రాట వేయడం కూడా జరిగింది. ఉదయం 8:11 పందిర్రాట ముహూర్తం కూడా జరిగింది. విఘ్నేశ్వర స్వామి ఆలయంలో గణపతి నవరాత్రులు అత్యంత వైభవపేతంగా నభూతో నభవిష్యత్ అన్నట్టుగా ఆ యొక్క స్వామివారికి 9 రోజులు కూడా ఉదయం సాయంత్రం కూడా అత్యంత వైభవపేతంగా స్వామివారికి అభిషేకాలు జరుగుతాయి. అలాగే అన్న సమారాధన కార్యక్రమం కూడా జరుగుతుంది. కావున ప్రతి భక్తుడు కూడా ఈ అభిషేకంలో పాల్గొని స్వామివారి పాదుకులు తీసుకుని స్వామివారి ప్రసాదం తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.